నమస్కారం. నా పేరు సాంబశివ. నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. గత 8 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో. అలాగే నా చిన్నప్పటి నుంచి నేను కూరగాయల పెంపకం ఇంట్లో చేస్తూ వచ్చాను. 2015 నుంచి కూడా మిద్దె తోటల పెంపకము, దాని మీద శిక్షణ, అవగాహన, అలాగే దేశవాళీ కూరగాయ విత్తనాలతో మనం ఎలాగ పంటలు పండించుకోవాలి అనే దాని మీద నేను ఎప్పుడూ కృషి చేస్తూ వచ్చాను. నా దగ్గర దాదాపుగా 100 రకాల కూరగాయ విత్తనాలు ఉన్నాయి, నేను పండించినవి. అలాగే దూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో రైతులు పండించిన విత్తనాలు సేకరిస్తూ ఉంటాను. మన పురాతన నాటు వెరైటీస్, నాటు రకాలు కూరగాయ విత్తనాలు, అన్నీ అంతరించిపోతున్న విత్తనాలు నేను సేకరించి అందరికీ అమ్ముతాను. అలాగే రైతులకు కూడా సప్లై చేస్తూ ఉంటాను. సో ఆ విధంగా దేశీ విత్తనాలు కాపాడడంలో నా వంతు కృషి చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనము ఒక 60 ఏళ్ళ నుంచి ఒక దీంట్లో కూరుకుపోయామన్నమాట. అధిక దిగుబడి దీంట్లో కూరుకుపోయి దానివల్ల ఎట్లాగా అంటే ఎరువులు, పురుగు మందులు, వాడు ఒక కట్ట వేస్తే నేను 2 కట్టలు వేస్తాననే పోటీ పడే తత్వం వచ్చి నేలని మొత్తం నాశనం చేసేసారు, విషపూరితం చేశారు. గాలి, నీరు, భూమి అంతా విషపూరితమైపోయాయి. అలాగే మనం తినే ఆ పంటల మీద విపరీతమైన మందులు కొడుతున్నారు. 3-4 రకాల మందులు కొడుతున్నారు అవగాహన లేకుండా. దాంతో ఏమవుతుందంటే విషపూరితమైపోయి ప్రజల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఎట్లా అంటే రైతులు అవగాహన లేకుండా పోయింది. ఇది ఇప్పుడు గత 70 ఏళ్ళ నుంచి మరి ఈ రైతులు, ఈ శాస్త్రవేత్తలు, ఈ వ్యవసాయ విద్యాలయాల వాళ్ళు మరి శాస్త్రవేత్తలు ఏ ప్రయోగాలు చేశారో కానీ రైతు బతుకు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. 70 ఏళ్ళైనా ఈ ప్రయోగాల మీద, వీళ్ళ జీతాల మీద, వీటి మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఇన్నేళ్ల నుంచి, 70 ఏళ్ళ నుంచి భారతదేశంలో. ఈ గ్రీన్ రివల్యూషన్, హరిత విప్లవం అంటూ మొదలెట్టి హైబ్రిడ్ విత్తనాలు, పురుగు మందులు, ఎరువు మందులు, యంత్ర పరికరాలు, బోరింగులు ఇవన్నీ కూడా తెచ్చేసి రైతు బతుకు నాశనం చేసేసారనమాట. రైతు వెన్ను విరిచేశారు. ఇంకొకటి జరిగింది ఏంటంటే ఇలాగా దిగుబడి కోసం నేలని ఎరువులతో నింపేసి చౌడుబారు చేశారు. చౌడు భూములు అయిపోయేసరికి పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఇంకా ఎరువులు వేయడం మొదలెట్టారు. అలాగే హైబ్రిడ్ విత్తనాలేమో పురుగు మందులకి తట్టుకుంటాయి, చీడపీడలు ఈజీగా ఆశిస్తాయి హైబ్రిడ్ విత్తనాలకి. అదే దేశీ విత్తనాలకి పురుగు మందులు ఆశించవు అన్నమాట. దాని మూలాన ఏంటంటే ఎంఎన్సి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఈ ఎరువులు, పురుగు మందులు, అలాగే ఏమంటారు హైబ్రిడ్ విత్తనాలు, ఈ మూడింటిని వాళ్ళు గుప్పిట్లోకి పెట్టుకుని రైతుల్ని శాసిస్తున్నారు అన్నమాట. రైతులనే కాదు, ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దానికి లొంగిపోయి ఈ విధంగా ఆ వ్యవసాయాన్ని నాశనం చేసేసారనమాట. ఒక్కటి కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం లేకుండా చేశారు ఇప్పుడు. సో దీన్ని మనం రివైవ్ చేయాలని పాలేకర్ గారు గత 40 ఏళ్ళ నుంచి ఆయన ఈ గోవాధారి ప్రకృతి వ్యవసాయాన్ని ఆయన చాలా శ్రమపడి దాన్ని ఒక దీనిలోకి తెచ్చి రైతుల్ని చైతన్యపరిచి ఇప్పుడు లక్షల మంది రైతులు ఇందులోకి మారారనమాట, ప్రకృతి వ్యవసాయంలోకి. దీన్ని ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి వచ్చి గత 8-10 ఏళ్ల నుంచి అప్పటిదాకా లేనివన్నీ కూడా పుట్టుకొచ్చాయండి. WDC అని చెప్పి, గోకృపామృతం అని చెప్పి, ఇదని ఈ జీవామృతాన్ని, పాలేకర్ గారి పద్ధతుల్ని ఇవి తప్పు, వీటి వల్ల దిగుబడి రాదు, అది రాదు అని చెడు ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా మనకేంటంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు ఎప్పుడు చెడు ఉంటుంది. దాని వెనకాల డబ్బు ప్రవాహం ఉంటుంది. ఆ డబ్బు ప్రవాహంతో అమ్ముడుపోయిన వాళ్ళు చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. బట్ నాకు అనుభవం ఏంటంటే ఆయన చెప్పిన కషాయాలు కానీ, జీవామృతం కానీ చాలా చక్కగా పనిచేస్తాయి, దిగుబడి బాగా ఇస్తాయి. నేను చాలామందికి చైతన్యపరిచాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికీ ఈ 2-3 తరాలు ఈ ఆహారం తిని ఆరోగ్యాలు చెడగొట్టేసుకున్నారు. ఇప్పుడు నా వయసు 64 సంవత్సరాలు యంగ్. నేను ఇప్పటికీ నాకు ఎటువంటి ట్యాబ్లెట్ వాడను, ఎటువంటి వ్యాధి లేదు, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి పోయింది లేదు. కొండలు ఎక్కుతాను, హిమాలయాలు ఎక్కుతాను, పొలం పని చేసుకుంటాను, అడవుల్లోకి వెళ్తాను. ఎక్కడ పోయినా కూడా ఒక మొక్క కోసం ఏ మొక్కలు ఉన్నాయని వెతుకుతూ ఉంటాను అనమాట. ఔషధ మొక్కలే కానీ, కూరగాయ ఏదైనా సరే. సో ఏంటంటే అవగాహన లేకుండా పోయింది. ఇంగ్లీష్ చదువులు ఒకటి. చాలామంది నేను ఎప్పుడు ఈ రైతుల సదస్సుల్లోనూ వాటిల్లోనూ ఇట్లాగా ఆర్గానిక్ మేళాలని, సేంద్రియ మేళాలని వాటిల్లో నేను విత్తనాలు అమ్ముతూ స్టాల్ పెడుతూ ఉంటాను. అక్కడికి అగ్రికల్చర్ BSc చదివే కుర్రాళ్ళు వస్తూ ఉంటారు.
ఇదేంట్రా బాబు అని అడిగితే ఎవరికి చెప్పలేరు, పేర్లు తెలియదు ఎవరికి, ఇన్ని రకాలు ఉంటాయని కూడా తెలియదు వాళ్ళకి. సో అలాగే ఒక రైతు వచ్చాడు నా దగ్గరికి తెనాల్లో. ఏంటంటే బెండకాయ ఇదేంటని అడిగాడు. అడిగితే బెండకాయ విత్తనం. అయ్యా బెండకాయ విత్తనాలు ఇలా ఉంటాయా అన్నాడు రైతు. అప్పుడు నాకు ఒకసారిగా ఒళ్ళు దళితెత్తినమాట. తలకి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. రైతుగా ఉండి బెండకాయ విత్తనాలు కూడా తెలియకుండా ఆ విధంగా ఇప్పటి యువత రైతులే కానీ, మధ్య వయసులో ఉన్న రైతులే కానీ చాలా తప్పుదారి పట్టిపోయారనమాట. అలాగే ఇప్పుడు చదివే అగ్రికల్చర్ బీఎస్సీ చదివే వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఫలానా మందు కొట్టు, ఫలానా పురుగు మందు కొట్టు, ఫలానా ఎరువు, ఇదే ఈ హైబ్రిడ్ వంగడం వాడింది, ఇదే వాళ్ళు చెప్పేది. 4 ఏళ్లలో వాళ్ళు చెప్పేది ఏమి ఉండదు. వాటి వలన సమాజానికి ఏమి ఉపయోగం లేదు. ఇంకాస్త చెడిపోతుంది వ్యవసాయం, రైతు చెడిపోతున్నాడు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పబోయే విషయం, ఈ మిద్దె తోటలు అనేది మనకుగా పండించుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇంట్లోనే మన ఆహారం మనం పండించుకోవడం అనేది అది ఈనాటి యొక్క ముఖ్య ఆవశ్యకత అన్నమాట. లేకపోతే ఇప్పుడు మనం అయిపోయింది, మన తరం అయిపోయింది, తర్వాత 2 తరాలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే తరం ఎలాగ ఆరోగ్యంగా ఉండాలి, వచ్చే తరాలకి ఏం నేర్పాలి? మనం ఈ విత్తనం పేరు కూడా తెలియని వాళ్ళ వ్యవస్థలో ఉన్నాము. విత్తనం అనేది పోయింది. ఇప్పుడు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఫోన్ చేస్తే ఇంట్లోకి వస్తుంది, వండిన వంటకాలు వస్తున్నాయి. ఇంట్లో వంటలు చేయడం లేదు. దాదాపుగా 60-70% ఇంట్లలో వంటలు చేయటంలా, ఫోన్ చేసి తెప్పించేసుకుంటున్నారు, తింటున్నారు, అయిపోయింది. కానీ వాడు ఏ ఆహారం వండిస్తున్నాడో, ఏ ఆహారంతో ఏ నూనెతో వండుతున్నాడో అనేది చాలా పరిస్థితి ఆలోచిస్తే ఆరోగ్యాలు ఎలా చెడిపోతున్నాయో అర్థమవుతుంది అనమాట. సో దీన్ని మనం రివర్స్ చేయాలి అంటే అవగాహన పెంచాలి. మిద్దె తోటలు, మీ ఆహారం మీరు పండించుకోండి, ఇదే నా నినాదం. ఇంటి పంట ఇంట్లో వంట, ఇంటింటా ఆరోగ్య గంట మోగుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా. ఆరోగ్యం లేనిది ఏమీ చేయలేం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యం లేనిది కాలు కూడా కదపలేం. ఈ మధ్య కాలంలో ఒక 20 ఏళ్ళుగా బాగా డెవలప్ అయింది ఏంటంటే రెస్టారెంట్లు, పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. హాస్పిటల్స్ బాగా ఫ్లరిష్ అయినాయి 30 ఏళ్ళ నుంచి. వాళ్ళే దండుకుంటున్నారు. కార్పొరేట్ లెవెల్ అయిపోయినాయి. చిన్న కాలు కొంచెం ఏదైనా అయితే తీసుకెళ్తే వాడు ₹1,00,000 అంటాడు బిల్లు. ఇన్పేషెంట్గా అయితే అయిపోయింది, వాడికి 7-8 లక్షలు వాడికి బిల్లు వేసేస్తాడు. సో ఈ విధంగా ఆరోగ్యానికి కోసం డాక్టర్లకి మందులకి ఎంత పోస్తున్నారు? దాంట్లో కొంత రోజుకు 2 గంటలు ఎండలో అలా పైన మేడ మీద చక్కగా కూరగాయల పెంపకం శ్రమ చేసి ఆ మెట్లెక్కి దిగుతూ ఉంటే ఏ అనారోగ్యం మంచిదికి రాదు. పిల్లలకు కూడా నేర్పమని నేను చెప్తానన్నమాట. మా మనవడు ఉన్నాడు, వాడికి ఇప్పుడు ప్రతి విత్తనం పేరు, ప్రతి మొక్క పేరు, పువ్వు పేరు చెప్తాడనమాట. నాతో పాటు తిరుగుతుంటాడు ఆ గార్డెన్లో. సో ఆ విధంగా వచ్చే తరాలకు చెప్పకపోతే ఇంక ఫ్యూచర్ లేదు. తిండి పెట్టేవాళ్ళు లేడు రేపు మనకి. ఒక 5 ఏళ్ళు పోతే ఇప్పుడు ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ తయారవుతున్నారు. దాని మూలాన ఏమవుతుంది? రైతులు మెయిన్గా మందులు కొట్టేవాళ్ళ ఇళ్లలో అది జరుగుతోంది. 40 ఏళ్ళు వచ్చేసరికి ముసలి వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు ఈ వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉండట్లేదు. ఎందుకంటే మందులు కొట్టి అది శరీరాన్ని పాడు చేస్తుంది. దానితో తోడు ఈ మద్యపానం ఒకటి, విపరీతమైన మద్యపానం. సో 2 విధంగా నిర్వీర్యమైపోయి రైతులు నిర్వీర్యమైపోతున్నారు. పండించేవాడు ఉంటాడు, ఆహారం దొరకదు మనకి. అది మనం మేల్కోవాలి, చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గ్రామీణ వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నమైందంటే 2004లో ఉచిత కరెంట్ అని చెప్పి, ఉచిత విద్య అని చెప్పి ఒక ప్రభుత్వం ప్రకటించింది. దాని మూలాన్ని అంటే కరెంటు కోసం నుంచి బోరింగ్లు విపరీతంగా వేసేసి, ఆ బోరింగ్లోంచి నీళ్ళన్నీ తోడేసి జనవరి ఫిబ్రవరి వరకు నీళ్ళు లేక పంటలు ఎండిపోయి చాలా ఇబ్బంది పడి రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే ఉచిత విద్య అన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి. అంటే నారాయణ వాళ్ళందరూ కూడా ఎంటెక్లు, బీటెక్లు, ఎంసీఎల్ చదువు కోసం గ్రామాలు వదిలేసి పట్టణాలు బాట పట్టేసి ఆ చదువు వచ్చిరాని చదువు వాడు అటెండెన్స్ చేస్తే చాలు వాడికి ఫీజు వస్తుంది. వీడికి చదివినా రాకపోయినా పర్వాలేదు, వీడికి ఒక సర్టిఫికేట్ పడేస్తారు. అది ఎందుకు పనికిరాదు. 70% మంది బయటకు వచ్చేవాడంతా జంకే, ఏ నైపుణ్యత ఉండదు, ఏ చదువు ఉండదు. అటు నా ఘాటిక అంటే నా ఘాటిక అనే సామెత ఉందన్నమాట. గాడిద అటు ఏటికి కాదు ఇటు ఇంటికి కాదు అన్నట్టుగా తయారవుతారన్నమాట వీళ్ళు. ఇంటికి వెళ్ళి ఊరికి వెళ్ళి మొహం చూపించే ఇది ఉండదు. ఎందుకంటే చదువుకున్నా కానీ నైపుణ్యం లేదు, ఉద్యోగం రాదు. ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ గార్డులు గాను, జొమాటో, స్విగ్గీ, ఓలా, ర్యాపిడో బైకులు, ఆటోలు, కార్లు నడుపుకుంటూ బతుకుతున్నారు అంతే. ఇప్పుడు ఈ విధంగా యువత నిర్వీర్యమైపోయి వ్యవసాయం వదిలేసి వృత్తులు వదిలేసేసరికి గ్రామంలో వృత్తులు చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ తరం దాటిపోతే ఈ వ్యవసాయం ఎవరు చేస్తారు? ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు? వాళ్ళ ప్రతి కుటుంబం నుంచి, ప్రతి వాడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడే 75%.
రాజకీయ నాయకులు కానివ్వండి, బ్యూరోక్రాట్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా కానీ శాస్త్రవేత్తలు కానివ్వండి, బట్ సినిమా వాళ్ళు కానివ్వండి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఆ మూలాలు మర్చిపోయి, రైతు గురి శ్రేయస్సు మర్చిపోయి, దేశ భవిష్యత్తు ఎలా ఉంది, ఆహార భద్రత అనేది లేకుండా చేస్తున్నారు. ఆహారం ఉంది, కానీ ఏముంది? విషాహారం. గోడౌన్ల నిండా ఉంది, ఏముంది? విషం కొట్టిన ఆహారం. అది తింటున్నాం, క్యాన్సర్లు తెచ్చుకుంటున్నాం. ఈ యొక్క రుగ్మతల నుంచి బయటపడాలంటే మన ఆహారం మనమే పండించుకోవాలి, దేశీ విత్తనాలు కాపాడుకోవాలి. ఈ విదేశీ ప్రభావం పోగొట్టుకుంటే కానీ మనకు భవిష్యత్తు లేదు. ముందు తరాలకి మనకు ఆరోగ్యం ఇవ్వాలి. ఆరోగ్యం లేకపోతే ముందు తరాలు ఎందుకు పనికిరావు. చదువు చెప్పిస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సిన విజ్ఞానం ఇవ్వటం లేదు. మనం ఆహారం ఎక్కడ వస్తుందంటే ముందు ఫోన్ చేస్తే ఇంట్లోకి వస్తుంది. ఇదే ఇప్పుడు ఉన్నది. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బస్ వాడు వచ్చి వేస్తాడు, ప్యాకెట్లోంచి వస్తాయి పాలు. దేంట్లోంచి వస్తాయో కూడా తెలియదు. ఆ విధంగా ఉంది సమాజం. దీన్ని మనం మార్చాలి. ఆ మార్చే దీంట్లో నేను నా వంతు సహకారం నేను చేస్తున్నాను. ఇలాగే నా జీవితాంతం నేను దీనికోసమే కాపాడుతాను. ఇప్పుడు నేను తాండూరు దగ్గర 4 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. అలాగే మిద్దె తోటల పెంపకం అది చేయిస్తుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ బాగుండాలి.